ఆయన పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్థాయి మరిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూస్తే చాలు అని చెప్పని ఇష్టారీతిన ప్రతిపక్షాల మీద తమని గెలిపించిన ప్రజల మీద కూడా చెలరేగిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తులు తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఆ రాజధాని నిర్మాణం వల్ల మొట్టమొదట ప్రయోజనం సిద్ధించేది తన నియోజకవర్గ ప్రజలకు అయినా సరే అక్కడ తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు రాజధాని నిర్మాణానికి అడ్డుపడి ల్యాండ్ పూలింగ్కి సహకరించనివ్వకుండా కోర్టులో కేసులు వేసి ఏదో ఒక శాఖ మీద రాజధాని నిర్మాణానికి ప్రతిబంధకాలు సృష్టించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తులు కూడా పలు కేసులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని నిత్యం ఏదో ఒక కోర్టు కేసులతోటి చికాకు పెట్టే ప్రయత్నం చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఆ ఓబులాపురం మైనింగ్కి సంబంధించిన అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయ పర్యవసానం ప్రజా వ్యతిరేకత మూడగట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి వరకు కూడా అందరినీ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ గమనించుకుంటే రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఒక తన పార్టీ నుంచి శాసనసభ్యురాలుగా మహిళా శాసనసభ్యురాలు, దళిత మహిళా శాసనసభ్యురాలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి గారి నియోజకవర్గంలో ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు అని చెప్పని ఒక ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన కొనసాగుతూ ఉండగానే కత్తెర సురేష్ అని ఇంకొక ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక దళితులకు సంబంధించిన నియోజకవర్గంలో వాళ్ళకు ఇస్తున్న గౌరవం మర్యాద 5 సంవత్సరాల టెన్యూర్లో నలుగురిని మార్చడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గంలో మాత్రం అక్కడ స్వయంగా తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ వచ్చినా ఆయన మాత్రం నైతిక బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. 100% జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ, నా పాదయాత్ర, నేను ఇచ్చిన వాగ్దానాలు, నాకున్న ఆకర్షణ, నేను కల్పించిన అవకాశం, నేను ఇచ్చిన టికెట్లు అని చెప్పని నా అని చెప్పని ఆయన సెంట్రిక్గా ఇప్పటివరకు నా వ్యక్తిత్వం అని చెప్పని ప్రతి సందర్భంలో జగనన్న అని చెప్పని తను స్తుతింపజేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఫల్యాలకు మాత్రం ఎమ్మెల్యేని బలిపశువులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవి ఆయనకైన అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఆయనే ఒక సంక్షోభ దిశగా తన పార్టీని తానే నడిపించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.